ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తిలక్ గారికి, అదేవిధంగా ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన యువతి యువకులకు, ఉపాధ్యాయులకు, మేధావులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కూడా 25-30 సంవత్సరాల క్రితం మీలానే ఇలానే ఉన్నాం. నేనే కాదు, ఒక సత్య నాదెళ్ల, ఒక సుందర్ పిచ్చాయి కూడా ఈ విధంగా మీలో నుంచి వచ్చిన వారే అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈరోజు ఇంజనీర్లు కాదు, రేపు సమాజం, భావి తరాలను నిర్మించబోయేటువంటి ఒక ఆర్కిటెక్ట్లు మీరు. ఈరోజు ప్రపంచంలోని గొప్ప గొప్ప కంపెనీలు అన్నీ కూడా తెలుగు వారితో నిండిపోయి ఉన్నాయి. 20-30% తెలుగువారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఇంటర్నేషనల్ సమాజాన్ని, వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఈ రోజున ఇండియాని కాదని అమెరికా కాదు కదా, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అది కేవలం మీలాంటి విద్యార్థుల వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే, మీరు గొంతెత్తి ప్రశ్నిస్తే, తల ఎత్తి నిలదీస్తే సమాజం తల్లకిందులవుతుంది. ఒక తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఒక జై ఆంధ్ర ఉద్యమాన్ని వెంకయ్యనాయుడు గారు లాంటి వారు ముందుండి నడిపించి చివరికి ఒక ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి పొజిషన్ కి తీసుకొచ్చారు. ఇవెందుకు చెప్తున్నాను అంటే, మీరు ఒక ఉద్యోగస్తుడిగా ఆలోచించవద్దు, మీరు ఎక్కడికో వెళ్లాలనే విధంగా మీ ఆలోచన విధానం ఉండాలి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో 27th ర్యాంక్ వచ్చి చదివాను. అయితే ఏ రోజు ఒక డాక్టర్ గా మాత్రమే ఉండాలని అనుకోలేదు. డాక్టర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నేను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఒక 50 మంది 100 మంది డాక్టర్లకి టీచింగ్ చేసేవాడిని. అప్పుడు అనుకున్నాను, నేను చెప్పాల్సిన 50-100 మందికి కాదు, అమెరికా మొత్తం దున్నేయాలనుకున్నాను. అలా నేను స్టార్ట్ చేసిన వెబ్సైట్, నేను రాసిన కంటెంట్ ఎంతో మందికి పంపించాను. 100 మందికి పైగా, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయినా ఆ రోజున ఇంటర్నెట్ వచ్చింది 2001లో. ఎవరో పబ్లిష్ చేస్తే నాకు చేసినా చేయకపోయినా నాకేంటి అనుకున్నా, ఇంటర్నెట్ లో పెట్టా. ఈ రోజు ₹1 నుంచి మరి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాను అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక తెలుగు వ్యక్తి ఎంతవరకు సాధించగలడు అనే దానికి నేనే ఉదాహరణ. మీరు అనుకోవచ్చు, కొంతమంది మాకు ఇంగ్లీష్ రాదు అని, లేకపోతే కొంతమంది అనుకోవచ్చు మా తల్లిదండ్రులు చదువుతున్నవారు కాదు అని, లేదంటే ఇంకొకరు అనుకోవచ్చు మా ఇంట్లో డబ్బులు లేవు, పేదరికంలో నుంచి వచ్చామని. నేను చెప్తున్నాను, నేను చదివింది తెలుగు మీడియం. మా తల్లిదండ్రులు చదువుకోలేదు. 10th క్లాస్ మా ఫాదర్, మా మదర్ 5వ తరగతి. మూడవది, నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు అప్పులు ఉన్నాయి. అంటే ఈ మూడిట్లో ఏమీ లేని నుంచి నేను ఈ రోజుకి వచ్చానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోయే లోపు ఇవి కనుక నేర్చుకుంటే మీలో ఒక 4-5 నాలాగా ఇవి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. నేను మెడిసిన్ అయిపోయి హాస్పిటల్లో మాకు అమెరికాలో పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8-10 వరకు మేము హాస్పిటల్లో పనిచేస్తాం. అయితే నేను 10ంటికి వచ్చి 8ంటికి వచ్చి నైట్ 12 వరకు ఆ రోజు పొద్దున పూట చూసిన పేషెంట్లు అన్ని తీసుకొని ఒక కేస్ బేసిస్ మీద ప్రాక్టికల్ గా వేరే వాళ్ళకి టీచ్ చేయాలని రాసేవాడిని నైట్ 12. ఇలా కొన్ని సంవత్సరాలు శని ఆదివారాలని లేకుండా, రాత్రి పగలని లేకుండా కష్టపడ్డాను. కాబట్టే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాను. కేవలం కళలు కనటం కాదు, కళలు సాకారం చేసుకునేటువంటి కష్టపడే తత్వం కావాలి.
ఇవి ఉన్నప్పుడు మాత్రమే మీరు సమాజంలో ముందుకు వెళ్తారు. నేను కేవలం చదవమనే చెప్పడం లేదు. మీకు ఏది ఇష్టమైనదైనా తీసుకోండి, ఇష్టమైనదే తీసుకోండి. ఎందుకంటే అది కష్టంగా అనిపించదు. ఎప్పుడు తీసుకొని ప్రతిరోజు ఒక స్మాల్ గోల్స్ పెట్టుకొని చివరగా మీరు ఎక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే జీవితం ఒక్కటే. ఈ ఒక్క జీవితాన్ని మనిషి ఏ రోజు పైకి వెళ్ళిపోతాడో తెలియదు. మీరు ఆ రోజు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మీ జీవితంలో అయ్యో నేను ఇది చేయలేకపోయానే అనేటువంటి రిగ్రెట్ ఎప్పుడూ ఉండకూడదు. దానికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని మీరు నిర్మించుకోండి. దీనితో పాటు అతి ముఖ్యమైనది క్యారెక్టర్. షార్ట్ కట్స్ తీసుకోవటం కానీ, లేకపోతే అధర్మం వైపు నిలబడటం కానీ, అవినీతి అన్యాయం వైపు నిలబడటం కానీ ఎప్పుడూ చేయవద్దు అని చెప్తా ఉన్నాను. అది ఆ రోజుకి మీకు తెలియకపోవచ్చు దాని వల్ల జరిగేది, కానీ అది అంచెలంచెలుగా వెదిగి మిమ్మల్ని దహించి వేస్తుంది. కానీ కొంత లేట్ అయినా కూడా ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు, కష్టం వైపు నిలబడితే మిమ్మల్ని ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా డిస్టర్బ్ చేయలేదు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఒక సంపూర్ణ జీవితం కావాలంటే కేవలం ఫైనాన్షియల్ సక్సెస్ కాదు, మెంటల్ పీస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో డబ్బు ఒక్కదానికి ఎవరు విలువ ఇవ్వరు. నాకంటే ధనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ధనంతో పాటు మీరు బిల్డ్ చేసుకునే క్యారెక్టర్, మీరు ఎదుటి వాళ్ళకు ఉపయోగపడాలనుకునేటువంటి నేచర్ మాత్రమే మిమ్మల్ని అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. మీ అందరికీ కొన్ని రోజుల తర్వాత ఒక స్టార్టప్ ఐడియాస్ కానీ, ఒక బిజినెస్ ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలో కూడా నేను క్లాసులు తీసుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. మీరు చూస్తా ఉన్నారు, ప్రభుత్వాలు లేదు. అంటే మీరు అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి. బట్ ఏదేమైనా మీ అందరికీ తెలుసు బయట ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అన్ని పార్టీల వ్యక్తులని మీరు చదవండి. నన్ను చదవండి, వేరే వాళ్ళని చదవండి, జగన్మోహన్ రెడ్డి గారిని చదవండి, చంద్రబాబు నాయుడు గారిని చదవండి. ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి. ఈ రోజు తెలుగు జాతి మరి హైదరాబాద్ కానీ, అమెరికాని కానీ ఈ విధంగా శాసిస్తూ ఉందంటే అది ఎవరి వల్ల వచ్చిందో మీరు మీ పేరెంట్స్ అడిగి తెలుసుకోండి. కొంతమంది అనాదిగా ఒక పార్టీకి మా అమ్మ చెప్పిందనో, మా నాన్న చెప్పిందనో, మేమెప్పుడు ఈ పార్టీ అనే ఓటు వేసే విధానం నుంచి మీ అంతటా మీరుగా తెలివి జ్ఞానాన్ని పెంచుకొని ఏ వ్యక్తులు మీకు పూలబాట వేస్తారో, ఏ వ్యక్తులు మీకు ముళ్లబాట వేస్తారో అర్థం చేసుకొని మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఓటు వేయకపోతే ఈ సమాజం మారదు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మీరు టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని నా శక్తి మేరకు ప్రపంచంలో అందరినీ కలిపి తీసుకువచ్చి సాధ్యమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా నేను చేస్తాను. మీరు ఉద్యోగాలు రాలేదని మీరు ఎవ్వరూ బాధపడద్దు. మీలో కూడా రోజులు మీకు ఎప్పుడు కొత్త ఐడియాలంటే ఏదో అద్భుతమైన ఐడియాలు అవసరం లేదు. మీరు రోజు చూసేటువంటి సమస్యలు, ఏ సమస్య అయితే మీకు ప్రతిరోజు కనపడతా ఉందో దానికి సొల్యూషన్ లేదు, దాన్ని సాల్వ్ చేస్తే అదే ఒక పెద్ద బిజినెస్. మీరు ఒక్కొక్కరికి తెలివితేటలు ఉంటాయి, కొంతమందికి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అందరికీ అన్నీ ఉండవు. కాకపోతే ఏ వ్యక్తిలో ఏ గొప్ప లక్షణం ఉందో తెలుసుకొని వారి అందరితో ఒక టీం ఫామ్ చేసుకోండి. అలాగే తెలివైన వారు, మేధావులు, ఇంతకు ముందు సక్సెస్ అయినటువంటి వారిని మెంటర్స్ గా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు ముందు తప్పులు చేయకుండా ఒక మార్గదర్శకం సూచిస్తారు. ఇలా చేసుకుంటూ పోతే తప్పనిసరిగా మీలో ఎవరో ఒకళ్ళు ఒక గొప్ప ఆంటర్ప్రెన్యూర్స్ అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ గారు. Thank you, Ramasani Garu. Thank you very much. See, he is going to stay. He is going to be available for many years. He will interact with you. He will motivate you. He will help you. Not many years, many decades, I can say. Thank you very much, sir. Now I request Shravan Kumar Garu. Sir, please, sir. One minute, sir. Meeting matladachu.
Okay. Interaction with students. So you can interact with a great entrepreneur in the field of education. You can interact with him. You can learn from him. That means questions are invited from the students. Please come forward. Any staff members also can interact. Good evening, Dr. Pankaj. Yeah, you have been long travel back. You have traveled from long miles so far away, and you are arrived here on your motherland, and you are showing keen interest towards for the development of global concepts, right? So, what is the necessity of entering into your political platform to you, your service towards people of Luthor? That is my first question. And my another question here is, even many number of people who are doing the service, even like the Reliance people are there and Adani, a number of people are there even without entering into the political system, even though many people are giving the service. But what is the necessity for you to give it? Because nowadays I have been into various debates, even though during last 3 years back, even I have gone through your US people like Biden and Trump also. I have gone through that video, and they have debated each other. And but in Indian political system, it is not like that. But here, simply making false allegation on other people, and especially in Andhra Pradesh, what we have observed since last 5 years, it was really bad to see you in this kind of situation. But for you, you become as a good entrepreneur, and why you are entering into this political system? That is my question. నేను ఎందుకు వచ్చాను అంటున్నారు కదా, అదే కదా మీరు మీ మెయిన్ క్వశ్చన్. ఎందుకు వచ్చా అంటే మీలాగనే అక్కడ నుంచి విని దరిద్రమైన స్పీచ్లు చూసి అక్కడ ఉండిగానే ఎప్పుడు ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయకపోతే సొసైటీ ఇలానే ఉంటుంది. ఇప్పుడు జరిగేదే నిజం అనుకుంటారు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంతకు ముందెప్పుడూ జరగలేదు, మరే రాష్ట్రంలోనూ కూడా లేవు. కాబట్టి యువతకందరికీ ఒక స్ఫూర్తిగా ఉండటానికి వచ్చారు. మీరు అనుకోవచ్చు ఏం చేయగలరని. మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం గారి గురించి ఆలోచించండి. ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఇది ఒక వ్యక్తిత్వంలో నుంచి వచ్చేటువంటి విప్లవం. దానికోసం వచ్చాను తప్పించి పదవుల కోసం రాలేదు. 2, మీరన్నారు నాన్ ప్రాఫిట్ లో ఉండి చేయొచ్చు కదా అని. నేను నాన్ ప్రాఫిట్ లో ఉంటే మీరందరూ వచ్చి నా స్పీచ్ వినేవారా అడుగుతున్నాను ఈరోజు. కాబట్టి నా మెసేజ్, నేను చేసే పని ఎంతో దూరం వెళ్తుంది, ఎంతో బలంగా వెళ్తుంది రాజకీయ వేదికపై. అది మీరు వచ్చే 5-10 సంవత్సరాల్లో చూస్తారు అని నేను చెప్తా ఉన్నాను. Support our Dr. Kankana Chandrasekhar garu, and we are expecting a lot from you, sir, after you become, once you step into the upper house of the parliament. So definitely we all will do, sir, and we are expecting something. Even my students are also expecting, and even I am working in head of the department for corporate department, and definitely we all will get touch with you. And thank you, sir. థ్యాంక్ యూ.
young days, that means during your younger days only you can do wonders. So he is the person who did wonders at the age of 25. So you are in 20s, you are capable of doing wonders, you interact with him. Please come here, Rama. బ్రో బ్రో నువ్వు ఆ పక్కకి వెళ్ళిపో బ్రో. Good evening, sir. Myself, Sheikh Karishma. So, I want to ask you two questions. What inspired you to become a startup idea? And my second question is, what challenges you faced to become an entrepreneur? Can you describe those? ఓకే, గుడ్ క్వశ్చన్. ఎందుకు ఐడియా వచ్చిందంటే, నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను చదువుకున్నది అక్కడ ఎగ్జామ్ లో టెస్ట్ చేసింది డిఫరెంట్ గా ఉంది. ప్లస్ నాకు టీచ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. కాబట్టి అందరిలాగా నేను కూడా ఒక ఎగ్జామ్ రాసుకుని వెళ్లిపోయి నా ప్రాక్టీస్ చేసుకునే బదులు దీన్ని మార్చాలి అనుకున్నా. ఈ రోజు ఏ విధంగా రాజకీయంలోకి వస్తున్నానో ఆ రోజు కూడా దీన్ని మార్చాలి అనుకున్నాను, మార్చాను. అది మనలో ఉండాల్సినటువంటి బలమైన కోరిక. ఎప్పుడు కూడా మీ మనస్సుకు చెబుతుంది మీరు ఏమి చేయగలరు అనేది మీ మనస్సుకు మాత్రమే తెలుస్తుంది. పక్క వాళ్ళు చెప్పేది ఎప్పుడు వినొద్దు. అది ఒకటి, నంబర్ 1. రెండోది ఛాలెంజెస్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఒకటి మొదలు పెట్టేటప్పుడు నేను 100 మందికి నేను రాసింది పంపిస్తే ఒక్కళ్ళు కూడా నా దాన్ని తీసుకోలేదు. ఏం చెప్పారు, మీకు 25 సంవత్సరాలు పుస్తకాలు రాయాలంటే మీరు ప్రొఫెసర్లు అవ్వాలి, 50-60 ఏళ్లు రావాలి, జుట్టు నెరవాలి అని చెప్పారు. నేను అవసరం లేదు అని చెప్పాను. కాబట్టి ఇలాంటివి నిరుత్సాహం చాలా ఉంటుంది. కొంతమందికి డబ్బు ఉండదు, కొంతమందికి ఎలా చేయాలో తెలియదు. ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క డిఫికల్టీస్ ఉంటాయి. కాకపోతే మీరు బలమైన కోరిక కనుక ఉంటే ప్రతి ఒక్కటి డాట్స్ కనెక్ట్ అవుతూ వెళ్తా ఉంటారు. కాబట్టి అసలు ఛాలెంజెస్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు, మీరేం చేయాలో అదే చూడండి. ఛాలెంజెస్ ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఐడియాతో పాటు ఎగ్జిక్యూషన్ స్టెప్ వేయటమే ఇంపార్టెంట్. ముందది Thank you, sir. We have to come forward. 2 more girls, 3 more boys. ముందుకెళ్ళి తమ్ముడు, ముందుకెళ్ళు కొంచెం ముందుకెళ్ళు. ఓకే బ్రో కొంచెం ఎదరగండి. పెద్ద మాట్లాడు. MCA in NRI Institute of Technology. సార్, ప్రతి నాయకుడు వచ్చి మీకు అది చేస్తా ఇది చేస్తా అని యువతకి చెప్తమే కానీ ఒక పర్టికులర్ బాండ్ పేపర్ మీద మీకు అది చేయి ఇది చేయి అని అడిగి సంతకం పెట్టిస్తే మేము దానికి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే రేపు ప్రూఫ్ మాకు మేము భవిష్యత్తులో మరి మిమ్మల్ని వచ్చి అడగాలి కదా సార్. ఇప్పుడు ఈరోజు వచ్చారు మీరు, ఇదని కాదు ఎవరైనా సరే ఓటు కోసం వచ్చారు, అడుగుతారు, తర్వాత వెళ్ళిపోవాలి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళామనుకో కనీసం గేటు కూడా ఓపెన్ చేస్తా. అది అందుకని చెప్పి మిమ్మల్నే కాదు ఏ నాయకుడైనా సరే. ఓకే, గుడ్ క్వశ్చన్. ఇది తప్పకుండా మీరు అడగాల్సింది. మీరు తెచ్చుకోండి బాండ్ పేపర్, నేను సైన్ చేసి ఇస్తాను. నా విషయం ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది సార్. మిగిలిన రాజకీయ నాయకులకి నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎలా చేస్తారని. 1, 2 ఇది రాజకీయ వ్యవస్థలో మారాల్సిన అవసరం, రాజకీయ చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఇదే కాదు, జనాలు ఎంతో మంది ఫ్రీ హామీలు ఇస్తున్నారు. వీటికి బడ్జెట్ ఎక్కడ? బడ్జెట్ ముందే పెట్టమని చెప్పాలి. అదే సార్ నేను అడుగుతాను దాని గురించి. ఎస్ అమ్మా, ఐ విల్ ఫైట్. ఈ రోజు కాదు, యూ విల్ సీ ఇన్ 10 years. నీ బాధలో అర్థం ఉంది, నీ ఆవేదనలో వివేకం ఉంది. నేను కూడా చెప్తున్నాను కదా, నీలాగే చూసి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మందిని తీసుకొచ్చి
ఈ సమాజంలో నేను చనిపోయే లోపు ఏదో విధమైనటువంటి గొప్ప మార్పు తీసుకొస్తా. ముందుకెళ్ళి I'm Jeevna, assistant professor. So I would like to ask one question. So all the students, all the branches students are taking classes. So what is your goal? So everyone wants to be IT professionals. They want to settle in the IT profession, software field. So I would like to tell you that. So you have to tell the importance why these entrepreneurs are required in present generation. What is the necessity for the entrepreneurs to choose the profession as an entrepreneur, not as an IT sector? మంచి క్వశ్చన్ అది. ఇది యాక్చువల్ గా మన ఇండియాలో కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రతి వాడు మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి. దేవుడు ప్రతి ఒక్కరికి డాక్టర్ని ఇంజనీర్ని అవ్వమని సృష్టించడు. జీవన విధానంలో ఎన్నో ఉంటాయి ఒక మనిషికి అవసరమైనటువంటివి. కాకపోతే ఏమైందంటే వేరే వాళ్ళల్లో ఉద్యోగాలు లేకపోవటం, వాటికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవటం వల్ల అందరూ ఈ రెండింటి మీదకి వస్తున్నారు. ఇవి మారాలి అంటే ఎన్నో అంటే ఇప్పుడిప్పుడు వస్తుంది ఇండియాకి. మీరు 15 సంవత్సరాల క్రితానికి ఈ రోజు చూస్తే చాలా ఫీల్డ్స్ వచ్చినాయి. మనం కంప్లీట్ గా నిరుత్సాహంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక డిజిటల్ మార్కెటింగ్ కానీ అన్ని ప్రొఫెషనలైజ్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా ఇందులో ఎంతో ప్రొఫెషనలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఆ కోర్సెస్ కు సంబంధించి ఒక క్వాలిటీ వచ్చి కొన్ని డిఫరెంట్ సెక్టర్ కంపెనీస్ వచ్చి విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసి వాళ్ళకి అది నచ్చితే ఆ ఫీల్డ్ లోకి వచ్చే విధంగా చేస్తే మీరు అన్నదానికి సమస్యలు పోతాయి. అయితే పాపం వీళ్ళకి 15-16 ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే అమ్మా నాన్న నువ్వు ఇంజనీర్ అని అంటున్నారు, వాళ్ళ కాలేజీలో చేర్పిస్తున్నారు. వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ లేదు, వాళ్ళకి వాళ్ళుగా మార్చుకునే సమయం లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులు అంటే మరి అంటే ఆ ఇంటర్న్షిప్ క్రియేట్ చేయడం కానీ ఆ ఎక్స్పోజర్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఇవి దీర్ఘకాలిక సమస్యలు స్లోగా అవుతాయి క్లియర్. బట్ కాకపోతే దానికి ఒక కన్విక్షన్ ఉండేటువంటి పొలిటికల్ సిస్టమ్ కావాలి. అప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. థ్యాంక్ యూ. Thank you. Good evening, sir. My name is Naveen Kumar. I am second year EST student. నా క్వశ్చన్ ఏంటంటే రేపు మీరు ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళాక ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో పోరాడతారా సార్? ఒకటమ్మా, ఇవి ప్రత్యేక హోదా అనేది ఒక పొలిటికల్ రిలే. ఇందులో మీరు రెండు అర్థం చేసుకోవాలి. మనం నువ్వు నన్ను ఎన్నైనా అడగొచ్చు, నేను ఎన్నైనా అడగొచ్చు. ఎప్పుడంటే నేను చెప్పేది నువ్వు వినేటప్పుడు, నువ్వు చెప్పేది నేను అడిగేటప్పుడు. అర్థమైందా? ఒక భారతీయ జనతా పార్టీ అనేది ఈ రోజున ఒక బలమైన పార్టీ, సొంతంగా 350 సీట్లు తీసుకున్నటువంటి పార్టీ. అటువంటి పార్టీకి ఒక ఆంధ్రప్రదేశ్ గానీ ఒక తెలంగాణ గానీ చిన్న రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన అవసరం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పార్టీ. నన్ను అడగమంటే అడుగుతా, ఉపయోగం ఉండాలి కదా. నువ్వు ఆ రోజు ఎమోషనల్ గా అబ్బా మా ఎంపీ అద్భుతంగా అడిగాడు అనే వరకు నీకు కావాలి అంటే అడగొచ్చు, అది 2 నిమిషాల పని. కానీ కావాల్సింది ఒక పని జరగాలంటే ఆవేశం కాదు, ఆలోచన కావాలి. దాన్ని సాధించే విధానం తెలియాలి. స్నేహంగా మాత్రం పాజిటివ్ యాటిట్యూడ్ తో మాత్రమే పనులవుతాయి తప్పించి మనం ఏదో సినిమాల్లో డైలాగుల్లాగా ఆవేశపడితే పనులవు. కాబట్టి ఈ రాష్ట్రానికి, ఈ గుంటూరు జిల్లాకి ఏమి కావాలో, ఎలా కావాలో తెచ్చుకునేటువంటి సమర్థత నాకు ఉంది. అది ఎలా తెస్తానో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సార్. ముందుకెళ్ళమ్మా. Sir, నేను రేవతి. I'm studying in
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ప్రెసెంట్ అందరికి ఇల్లులు కడుతున్నారు కదా, అంటే ప్రెసెంట్ సీఎం అంటే అందరికీ రావట్లేదు కదా, అంటే ఇల్లులు కొంచెం మంది వరకు ఇప్పుడు అంటే పెండింగ్ అవుతుంది. మరి నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సీఎం వచ్చారనుకో, మరి వాళ్ళు ఎలా డెవలప్ చేయగలరు? అంటే పెండింగ్ లోనే ఉంటది కదా మాక్సిమం, అంటే మొత్తం హౌస్ అయితే క్లియర్ అవ్వదు. అప్పుడు వాళ్ళకి పూర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకేమో చదువులుగా ఇంకా మనీ కూడా ఎక్కువగా రావు కదా, అప్పుడు సొంత ఇల్లు లేదని బాధ ఉంటుంది కదా. అలా కరెక్టేనమ్మా మీరు అడిగింది. ప్రభుత్వాలు అనేది ప్రజలకు బాధ్యులు. ఒక గవర్నమెంట్ ఒకటి ఇనిషియేట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయడం అనేది వచ్చే ప్రభుత్వం కనీస బాధ్యత. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక కక్ష రాజకీయాలతో ఉన్నప్పుడు ఇవి జరగడం లేదనేది వాస్తవం. అందుకే మాలాంటి వాళ్ళు వచ్చి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో పొలిటికల్ సిస్టమ్ ని చేంజ్ చేసినప్పుడు మాత్రమే పేదవారికి మంచి జరుగుతుంది. అప్పటి వరకు మీరు వేసే ఓట్లను బట్టే, మీరు ఎన్నుకునే వాళ్ళని బట్టే అవి కూడా అలా జరుగుతూ ఉంటాయి. Good evening, sir. Myself Saubhagya Lakshmi. I am studying data science. What are the factors that you believe led to your eventual success? ఇవి స్టాండర్డ్ అమ్మా. అమలాపురంలో అమెరికాలో అయినా సక్సెస్ కి మాత్రం స్టాండర్డ్ ఫీచర్స్ ఏ ఉన్నాయి. కష్టపడే తత్వం. మీరు ఒక వ్యక్తితో పని చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు నమ్మగలిగే విధంగా, కన్విన్స్ చేసే విధంగా మీ క్యారెక్టర్ ఉండాలి. ఒకళ్ళు మీకు పని ఇవ్వాలంటే మీలో హానెస్టీ ఉండాలి, నిజాయితీ ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే మీరు పైకి వెళ్ళగలుగుతారు. కష్టపడటం, సబ్జెక్ట్ ఏదో 100 చేద్దాం అనుకోకుండా ఒక్క సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకొని దాన్ని డెప్త్ గా వెళ్ళాలి, ఫోకస్డ్ గా వెళ్ళాలి. దాంట్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీరు తీసుకురావాలి. ఫోకస్, హార్డ్ వర్క్, క్యారెక్టర్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. హలో, గుడ్ ఈవినింగ్. మీ ముందు మహేష్ బాబు తీసుకొచ్చి కూర్చోబెట్టా. ఒక్కసారి ఆయన మాటలు చూశారు, రాబోయే రోజుల్లో చేతలు చూస్తారు. ఒక్కసారి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయినట్టుగా మీరందరూ ఊహించి ఒక్కసారి అందరూ నిలబడి ఆయనకి క్లాస్ కొట్టవలసిగా కోరుతున్నా. గట్టిగా గట్టిగా ఒక 2 నిమిషాలు మాట్లాడుతాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు రాబోయే రోజుల్లో మీరు ఇండియా టుడే లాంటి మ్యాగజైన్ చూడండి. స్టీవ్ జాబ్స్ కానీ, బిల్ గేట్స్ కానీ, జుకర్బర్గ్ కానీ, ఇటువంటి వాళ్ళ సరసన పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటారు. ఆయన ఇప్పటిదాకా ఎన్ని పెట్టారో మనకు తెలియదు కానీ ఇంకా కొత్త కొత్త స్టార్ట్అప్ కంపెనీలు పెట్టి మీలాంటి వేలాది మంది స్టూడెంట్స్ కి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నాకైతే మాత్రం ఆయన మాటల్లో అనిపిస్తుంది. ఇందాక మన మిత్రులు ఒకరు అడిగారు 5 సంవత్సరాల తర్వాత కనిపిస్తారు మళ్ళా అని. కానీ ఈయన మాటలు 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు జనాల నుంచే మొదలు పెట్టారు. నేను 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని చెప్పారు. కానీ ఒకరు చెప్తున్నా, ఇవాళ ఢిల్లీలో ఎవరో పెమ్మసాని చంద్రశేఖర్ అంట గుంటూరు వచ్చారంట. ఆయన ఎప్పుడు మా లోక్సభకు వస్తారని ఎదురు చూస్తున్నారంట చాలా మంది. ఇవాళ ఒక పొలిటికల్ లీడర్ గా, ఒక పొలిటికల్ వ్యక్తిగా, లేకపోతే ఒక పొలిటికల్ సభ్యులుగా మాట్లాడాల. మన ప్రిన్సిపల్ గారి ఆలోచన ఏంటంటే ఆయనను చూసి మీరందరూ బాగా స్ఫూర్తి పొందాలనే ఆలోచనతో ఆయన మొన్న గుంటూరులో మన టీచర్స్ కు కార్యక్రమం పెట్టి ఆ రోజు చూసిన తర్వాత ఓ డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలా మంది ఎంపీల సంగతి మనకు తెలియదు. ఆయన అయితే క్లియర్ గానే మనందరికీ కూడా చెప్పారు. నేనేమంటున్నానంటే ఇవాళ చాలా మంది కూడా
ముందు తరం గురించి ఎవరు ఆలోచించట్లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు నేను చెప్పా, ఒక ముసలాయన ఎండాకాలం చెట్టు నీళ్లు పోస్తా ఉంటే ఒక చెట్టు కింద కూర్చుని ఆయన అడిగాడంట, ఒరే ముసలాడా ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నావు, నువ్వెందుకు నీళ్లు పోస్తున్నావు అంటే, నేను ఎవడో నాలాంటి వాడు అంత ముందు నీళ్లు పోయబట్టే కదా నువ్వు చెట్టు కింద కూర్చున్నావు, అందుకని నేను నీళ్లు పోస్తున్నాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఆ ముసలాయన సమాధానం చెప్పాడు. అంటే ముందు తరాల గురించి ఆలోచించమన్నాం. ఈ రోజు ఆయన రాబోయేటువంటి 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నారు. మనం ఆయన అభినందించాలి. రాబోయేటువంటి 100 సంవత్సరాలు, మరి నా తెలుగు మీకు అర్థం కాలేదు, రాబోయేటువంటి 100 సంవత్సరాల గ్రాఫ్ ఆయన మైండ్ లో ఉంది. సో ఇటువంటి అకేషన్ లో పొలిటికల్ గా కన్నా నాకు మిత్రుడు శ్రావణ్ కుమార్ గారు, ఇంతమంది తాడికొండ ఎమ్మెల్యే గారు, ఆయన ఫ్రెండ్స్ అంతా కూడా మళ్ళీ నా ఫ్రెండ్సే. సో అటువంటి వ్యక్తి మా కాన్స్టిట్యూన్సీ కూడా తాడికొండే. సో నేను రాజకీయం గురించి మాట్లాడలేదు, కానీ మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సార్ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, చేస్తారా చేయరా అంటే, ఆయన మీరందరూ ఇందా చూశారు, ఓ శ్రీమంతుడు ఆయనలోనే ఉన్నాడు, ఒక మహర్షి ఆయనలోనే ఉన్నాడు, ఒక భరత్ అనే నేను ఆయనలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ భరత్ అనే లేనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి వరకే ఉన్నాడు. కానీ ఒకటే మీ అందరికీ చెప్తున్నా, మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ మోడీ గారికి భారతదేశంలో విజిటింగ్ కార్డు అవసరం లేదు, చంద్రబాబుకి అవసరం లేదు, అమితాబ్ బచ్చన్కి అవసరం లేదు, చిరంజీవికి అవసరం లేదు, మరి అలాగే కోహ్లీకి అవసరం లేదు, ధోనీకి అవసరం లేదు. రాబోయే రోజుల్లో పొలిటికల్ ఎంపీగా ఈయనకు విజిటింగ్ కార్డు అవసరం లేనటువంటి ఎంపీగా ఈ దేశంలో పేరు తెచ్చుకుంటాడనేటువంటి ఒక ఆలోచనతో నాకుంది. సో మీ అందరూ కూడా ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకుని 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విఘ్నులైనటువంటి విజ్ఞానవంతులైన వాళ్ళు నడుపుకునేటువంటి ప్రయత్నంలో మీరందరూ చాలా తెలివిగా ఉండాలి, చాలా మెలకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ చెప్పింది అదే ఇప్పటిదాకా. మీ అందరికీ అర్థమైతే ఈ రోజు మనం పెట్టినటువంటి సమావేశానికి ఒక అర్థం పరమార్థం ఉందని మీరు కూడా తెలుసుకుంటారు. సో ఈ అకేషన్కి వచ్చేసినటువంటి అందరికీ కూడా, మరి ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ పేరు నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.